వెల్కమ్ టు అంజలి మోహన్ వ్లాగ్. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం పెళ్ళికి. హాయ్ లడ్డు, వచ్చినావా? ఏమన్నది టీచర్? ఏమనలేదా? ఏం నేర్పిండ్రు? కొన్ని ఉండే టెక్స్ట్ బుక్ అయితే 5th స్టాండర్డ్ ఇది నీకేం నేర్పిండ్రు మమ్మీ? ఉన్నారు. నాకు 5 పీరియడ్ నేర్పింది. ఒకటి SST, ఒకటి మ్యాథ్, EVS, ఇంగ్లీష్, మరాఠీ. అవునా, అయింది ఇక స్కూల్. ఇక రెడీ కావాలి, మనకు పెళ్ళికి పోవాలి. మంచిగా డ్రెస్సులు తీసుకోండి మంచిగా, సరేనా? సరే, చలో రెడీ కాకండి. వరంగా ఎండ ఉన్నదా బయట? అందుకోసమే పోనన్న, నాకైతే చక్కర వచ్చినట్టు అవుతుంది. అందుకోసం ఇక రెడీ అవుతాము. ఒకటికి పోవాలి. లేదు, పెళ్ళి 12:30కి ఉన్నది. అంత జల్దీ స్టార్ట్ కాదు. ఇక్కడ అంశాల మమ్మీ స్కూల్ పోయి రాని టైం దక్కుదట. 12కి వస్తానన్నది. సరే నేను అన్న 1 వరకు పోతామని. అట్లా కూడా జల్దీ స్టార్ట్ కాదు, ఎండలకి తరాసు వస్తుంది. టైం మీద పోయి ఏదో ఇచ్చేసినామా, తిన్నామా, వెళ్ళి వచ్చినామా, అయిపోయింది కదా మమ్మల్ని. మంచిగా రెడీ చేసి ఇస్తా, ఓకే? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి మోహన్ వ్లాగ్. నేనైతే రెడీ అయినా. ఎటు పోతామంటే మేమైతే వెళ్తున్నాం పెళ్ళికి. మా ఇంటి దగ్గరలో పెళ్ళే. ఇంకా పెళ్ళి కొడుకు రాలే, అందుకోసం మేము ఇంటికాడనే ఉన్నాం. దగ్గరనే మాకు లాన్. ఇక నేనైతే రెడీ అయినా. ఈయన కార్ తీసుకురా అని వెళ్ళిండు. ఈయన కార్ తీసుకొచ్చేరాక కొంచెం ఫ్యాన్ పెట్టుకొని ఉన్నా ఇంట్లోనే. మళ్ళీ బయటకు వెళ్ళాక ఘోరంగా మళ్ళీ ఉడకపోతుంది. మళ్ళీ ఘోరంగా ఎండలు, బయట ఘోరంగా ఎండలు అయితే ఘోరంగా కొడతాయి. ఇప్పుడు ఆవాజ్ మన సప్పుడు వస్తుంది, డీజే వచ్చినట్టు. అందుకోసమే వెళ్తున్నాం అన్నమాట. పండి మీరు కూడా మాట్లాడి పెళ్ళికి. మామూలు చూడండి రెడీ అయింది. మా లడ్డు కూడా రెడీ అయింది. పెట్టే మామూలు లేదు, వాళ్ళని తీసుకోవాలి. అయిందా? రెడీ అయినా? ఇక్కడ ఏంది తెల్ల తెల్లగా టామీ లోపట్లో ఉండమా? మా టామీ కోసం మేము జంగల్ మంగళి పెట్టితే చూసుకుంటుంటాడు కదా మమ్మీ. జంగల్ బుకానికి ఇష్టం. జంగల్ బుకానికి ఇష్టం. లాకే తీసుకురా. బ్లాగ్. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం పెళ్ళికి. అందుకోసమే ఇలా రెడీ అయ్యాను. ఎలా కనబడుతున్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ మా లడ్డు చూడండి, ఏందో ఒక కొత్త స్టైల్. అంటే అదే పిల్లలు మనం దూషించినట్టు వాళ్ళకి నచ్చది. వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళు స్టైల్ చేసుకుంటారు. ఇక లాగ్ పెట్టుకెళ్ళిండు. ఈయన కార్ తీసుకురా అని వేయండు. మా మమ్మల్ని చూపెడతారండి. మా మమ్మల్ని ఇక్కడ ఆడుకుంటుంది కదా మమ్మల్ని. హాయ్, అయింది రెడీ అయినా? చలో పోతాం. మీరు కూడా మండి మాట్లాడి పెళ్ళికి. ఇక దగ్గరలోనే ఇప్పుడే పెళ్లి కొడుకు వస్తాడు. పెళ్లి కొడుకు ఇంకా వచ్చేదే ఉన్నాడు. ముహూర్తం అయితే 12:30కు ఉండే. ఇప్పుడు 2 కానీ వస్తుంది, కానీ ఇంకా పెళ్లి కొడుకు ఇంకా రాలే. పెళ్లి కొడుకుకి టైం ఏం చేయవచ్చు, డీజే అప్పుడు వస్తుంది. మనమైతే వెళ్ళిపోతాం. దగ్గరలోనే లాన్ మాకు. సైకిల్ నడపకు, మళ్ళీ పప్ప తిడతాడు. మమ్మీలు చలో పోతాంపా. అన్న ఏం చేస్తాను? ఏసీది బాగా మట్టి. ఇక్కడ ఏసీది ఏమో చేస్తాండి అన్న, రిపేరింగ్ అట్ట. ఇప్పుడు వచ్చేసింది, గేట్ క్లోజ్ చేస్తాండి. అమ్మ వచ్చింది ఉన్నది, పప్ప కూడా వచ్చిండు. ఇప్పుడు మా డ్రైవింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. ఇప్పుడు మేము లాన్కి వచ్చేసినాం. చూడండి, ఇక లోపల ఇప్పుడు పార్కింగ్ కోసం పార్కింగ్ ఏరియా. మీరు దిగితే అయిపోతుంది.
హౌస్ అన్నమాట ఉన్నాయి. హౌస్ లెక్క. మేమైతే లాన్కి వచ్చినాము. ఇంకా పెళ్లి కొడుకు వచ్చేదే ఉన్నాడు. ఇక్కడ పెళ్లి పిల్ల రెడీ అయిపోయింది. ఫోటోషూట్ నడుతుంది ఇటు సైడ్. నడు అటెండ్ చేసినాము. ఇక ఇంటికి అయితే బయలుదేరినాం. ఎట్లా వచ్చినాము, ఎట్లా అయిపోయినాం చూడండి. పెళ్ళి నిజంగా టైం మీద లేదు, ఏం లేదు. మొత్తం అనుకున్న ముహూర్తం దాటినాక ఈ మూడింటికి పెళ్ళి. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. ఇక ఇంటికి పోయినాక కలుస్తాం. బాయ్ ఫ్రెండ్స్. ఇవి మీరు చూస్తున్నారు కదా, ఇక్కడనే పెళ్ళి ఉండే మా ఇంటికి దగ్గరలోనే. ఇప్పుడైతే మా ఇల్లు వచ్చేసి ఇక్కడ. అయ్యో బండి ఉన్నది చూసుకో. ఫైనలీ ఇంటికి వచ్చినాము. ఇప్పుడు మా టామ్ నాన్న ఏం చేస్తాడు, ఇంట్లో పోయినాక ఇక టామీ గారి రియాక్షన్ చూడండి. సో ఫ్రెండ్స్, టామీ అయితే బాగా వస్తున్నాడు. ఇగోండి ఫ్రెండ్స్, టామీ ఆడ వచ్చేసింది అన్నమాట. లోపట్ల అన్నమాట పోయింది అన్నమాట టామీ. టామీదా వెళ్ళింది అన్నమాట. మా టామీ ఆడైతే బాగా తోక ఊపుతాడు అన్నమాట గైస్.